హాయ్ ఫ్రెండ్స్, కేరళలోని వేయాండ్ అనే ప్రాంతంలో ఎప్పుడూ లేనంత విధంగా వర్షపాతం అయితే నమోదైంది. అండ్ ఆ ప్రాంతంలో కాకోకుండా అక్కడ ఉన్న సుమారు 8 ప్రాంతాలలో అయితే అత్యధికంగా వర్షపాతం అయితే నమోదైందన్నమాట. సో దాని కారణంగా దాదాపు 150 మంది అయితే చనిపోయారు ఇప్పటిదాకా. అండ్ ఈ సంఖ్య కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకని అంతమంది ఎలా చనిపోయారు, ఫ్లడ్స్ వస్తే ఇంతలా ఎందుకు డేంజర్ ఒక వేయాండ్ అని చెప్తే, అది వచ్చేసి ప్యూర్లీ హిల్ స్టేషన్ ప్రాంతం అనమాట. అక్కడ ఎక్కువగా టీకి సంబంధించిన లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి పండిస్తూ ఉంటారు. సో దానికోసమే ఇతర రాష్ట్రాల నుంచి అక్కడ వర్కింగ్ కోసం ఎక్కువగా వచ్చి ఈ హిల్ స్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ హిల్ స్టేషన్కి దగ్గరలోనే కొన్ని బ్రిడ్జిలు అయితే ప్రభుత్వం అయితే కట్టించింది అనమాట. సో వాటర్ ఫ్లో అనేది కంట్రోల్ చేయడానికి. బట్ ఏమైందంటే ప్రాబ్లం, పెద్దగా హిల్ స్టేషన్స్ ఉండటం వల్ల అక్కడైతే ల్యాండ్ స్లైడింగ్ అయితే ఎక్కువగా జరుగుతుంటాయి. నిన్న మంగళవారం ఒక్కటే దాదాపు 3 నుంచి 4 సార్లు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. అండ్ దాని కారణంగా అక్కడ నిర్మించిన ఏవైతే వాటర్ కంట్రోల్ బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా కొలాప్స్ అన్నమాట. దీంతో వాటర్ ఫ్లోకి అనేది ఏది కూడా కంట్రోల్ చేయలేకపోయింది. ఇంకా ల్యాండ్ స్లైడింగ్ అయితే ఎక్కువగా జరుగుతుంది. దాని కారణంగానే దాదాపు 150 మంది అయితే మరణించినట్టయితే తెలుస్తూ ఉంది. ఇక ఈ సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉందన్నమాట. వేయాండే కాదు, వేయాండ్ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా దాదాపు 8 ప్రాంతాలని కేరళ ప్రభుత్వం అయితే రెడ్ వేయాండే కాకోకుండా వేయాండ్తో పాటు దాదాపు 8 ప్రాంతాలను ప్రభుత్వం అయితే అత్యధికంగా డేంజరస్ అని రెడ్ అలర్ట్ వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట. ప్రజలు బయటికి ఎక్కడా వెళ్ళకూడదని అయితే, ఏ పనులు చేయకూడదని అయితే అక్కడ ప్రభుత్వం రెడ్ సైన్స్ అయితే డిక్లేర్